ఒక పక్క దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు చాప కింద నీరులా విస్తరిస్తుంటే మరోవైపు దేశ ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేసే వార్త ఒకటి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది. ఈ వార్త వింటేనే చాలామంది భయపడుతున్నారు. అదేంటంటే హెచ్ఎంపీవీ వైరస్ని చైనా ఇంటెన్షనల్గానే భారత్ మరియు అమెరికా వంటి శత్రు దేశాలని ఓడించడానికి క్రియేట్ చేసిన ఒక బయో వెపన్ అని. ఈ వైరస్ సహాయంతో చైనా ప్రపంచంలోని అన్ని ముఖ్య దేశాల ఆర్థిక వ్యవస్థల్ని పతనం చేసి ఆ దేశాలలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సృష్టించి చివరికి చైనా మాత్రమే ఒక సూపర్ పవర్గా నిలబడుతుందనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు, చైనా దగ్గర ఈ వైరస్కి ఆల్రెడీ వ్యాక్సిన్ ఉందని, కానీ ఈ వైరస్ని ప్రపంచం మొత్తం వ్యాప్తి చేయడం కోసమే దాని సొంత ప్రజలను సైతం బలిపశువులుగా వాడుకుంటుంది అనే ఆరోపణలు కూడా ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ ఒక దేశ భవిష్యత్తుకి కీలకమైన పునాదులు లాంటి చిన్నపిల్లల టార్గెట్గా వ్యాప్తి చెందడం అనేది అందరినీ కలవరపెడుతుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు పుకార్లు ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కొంచెం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే ఇది మనకు లాజికల్గానే అనిపిస్తుంది. ఎందుకంటే సరిగ్గా 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 విషయంలో కూడా పరిస్థితులు ఇలానే జరిగాయి. 2019 అక్టోబర్ నుంచే చైనాలో కోవిడ్-19 కేసెస్ భారీ స్థాయిలో నమోదవుతున్నా చైనా దాని మీద ప్రపంచ దేశాలకి ఎటువంటి అప్డేట్ కానీ వార్నింగ్ కానీ ఇవ్వలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా 6 నెలల పాటు వైరస్ ముదిరిన తర్వాతే, అంటే 2020 మార్చ్ వరకు కూడా దీన్ని ఒక గ్లోబల్ పాండమిక్గా ప్రకటించలేదు. ఆ టైం నాటికి ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో విస్తరించింది. అసలు అంతకాలం WHO ఏం చేస్తుంది? వీళ్ళేమన్నా చైనా డబల్ ఏజెంట్లా అనే అనుమానాలు రేకెత్తాయి. దీన్ని నిరసిస్తూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయితే WHOకి ఫండింగ్ ఆపేసి అమెరికా WHO నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని మనం గమనిస్తే ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అండ్ మరణాల సంఖ్య చూస్తే అమెరికాలో 12 లక్షల మంది, భారత్లో 5,70,000 మంది, రష్యాలో 4,60,000 మంది, బ్రెజిల్లో 7 లక్షల మంది, యూకేలో 2 లక్షల మంది, ఫ్రాన్స్లో 1,80,000 మంది మరియు జర్మనీలో 1,50,000 మంది మరణించారు. ఇలా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా క్లోజ్ టు 1 కోటి మంది చనిపోయారు. ఇప్పుడు మనం చెప్పుకున్న దేశాలు అన్నీ కూడా ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో భాగమైన దేశాలు. అండ్ ఈ కోవిడ్ దాటికి ఆ దేశాల ఎకానమీస్ చిన్నాభిన్నమైపోయాయి. అయితే ఈ వైరస్ని ప్రపంచానికి అంటించిన చైనాలో టోటల్ మరణాల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 5,000 మాత్రమే. భారత్లో 5 లక్షల మంది చనిపోతే చైనాలో కేవలం 5,000 మంది మాత్రమే చనిపోయారు. అండ్ ఇక్కడ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించిన 2020, 21, 22 సంవత్సరాలలో చైనా ప్రపంచ దేశాలకి అమ్ముకున్న మొత్తం మెడికల్ ఎక్విప్మెంట్ వాల్యూ ఎంతో తెలుసా? అక్షరాల $700 బిలియన్, అంటే 58 లక్షల కోట్ల రూపాయలు. ఇది పాకిస్తాన్ లాంటి దేశాల మొత్తం జీడిపి కన్నా 2 రెట్లు ఎక్కువ. వీటిలో మాస్కులు, శానిటైజర్లు, మందులు, వాటికి కావాల్సిన ముడిసరుకులు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు వంటి వస్తువుల్ని అధిక ధరలకు అమ్ముకుని చైనా లాభపడింది. అదే కోవిడ్-19 ఒక ప్రపంచ విపత్తుగా మారి ఉండకపోతే చైనా ఈ మొత్తం ఎక్స్పోర్ట్స్లో 10% కూడా వ్యాపారం చేయగలిగేది కాదు. 2020 నుంచి 2023 మధ్యలో ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో వెళ్తే చైనా ఎకానమీ మాత్రం అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్ని చూసింది. అన్ని దేశాలు బలహీనపడితే చైనా మాత్రం మరింత బలపడింది. దీనికి కారణం కోవిడ్-19. చూస్తుంటే చైనా ఎప్పుడెప్పుడు మాస్కులు, శానిటైజర్లు అమ్ముకుని దాని ఆర్థిక వ్యవస్థను మరింత బలపరుచుకోవాలని ప్లాన్ చేస్తుందో అప్పుడప్పుడు ప్రపంచం మీద ఒక్కో కొత్త వైరస్ని వదులుతుందా అనే అనుమానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. వేరే దేశాల సంగతి పక్కన పెడితే మన భారత్ 4 బ్రూటల్ కోవిడ్-19 వేవ్స్ని ఫేస్ చేసింది. ఇండియా కరోనా కారణంగా గత 40 ఏళ్లలో ఎప్పుడూ చూడని అతిపెద్ద ఆర్థిక సంక్షోభానికి గురైంది. కరోనా టైంలో భారత ఎకానమీ 8% ష్రింక్ అయిపోయింది, ఆవిరైపోయింది అని చెప్పుకోవచ్చు. భారత్ లాంటి ఒక డెవలపింగ్ కంట్రీకి ఇది అతిపెద్ద సెట్ బ్యాక్. ఈ ఎదురుదెబ్బ కారణంగా ఇండియా ఎకానమీ 4 సంవత్సరాలు వెనకపడిపోయింది. అన్నీ సరిగ్గా జరిగి ఉంటే భారత్ 2024 నాటికే $5 ట్రిలియన్ ఎకానమీ మారి ఉండేది. కానీ ఇప్పుడు 2028 వరకు కూడా ఈ కళ నెరవేరదు. మళ్ళీ అటువంటి పరిస్థితులే గనక తలెత్తితే ఈసారి ఇండియా ఆర్థిక వ్యవస్థ 10 సంవత్సరాలు వెనకపడిపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు.
ఇక ఈ కొత్త వైరస్ సంగతి చూస్తే ఇప్పటి వరకు చైనా దీని మీద ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది జారీ చేయలేదు. అండ్ WHO కూడా ఎప్పటిలాగానే మొద్దు నిద్రపోతుంది. అయితే ఇప్పుడు పౌరులుగా మనం చేయవలసిందల్లా భయానికి గురవకుండా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మెజారిటీ కోవిడ్-19 మరణాలలో వ్యాధి బాడీని డ్యామేజ్ చేయడం వల్ల చనిపోయిన వారికన్నా తమకు కరోనా వచ్చిందన్న భయంతోనే ఎక్కువ మంది చనిపోయారు. సో ఎవ్వరూ కూడా ప్యానిక్ అవ్వకండి. ఎందుకంటే భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తే ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని సైతం బతికిస్తుంది. కాబట్టి ప్రెజెంట్ ఈ వ్యాధి చిన్నపిల్లల్లోనూ మరియు ఓల్డ్ ఏజ్ పర్సన్స్లో ఎక్కువగా వ్యాపిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి పెద్దవారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే చిన్నపిల్లలు ఎక్కువగా తిరిగే స్కూల్స్ మరియు కాలేజెస్ వంటి ప్రాంతాలలో టెంపరరీ లాక్డౌన్స్ విధించాలి. అందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ని పాటించాలి. కోవిడ్-19తో పోల్చుకుంటే ఈ వ్యాధి అంత భారీ స్థాయిలో వ్యాపించదని, ఏదో ఒక రీజన్కే పరిమితం అవుతుంది తప్ప ఒక గ్లోబల్ పాండమిక్గా మారే అవకాశాలు లేవని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందనే దానికి కాలమే సమాధానం చెప్తుంది. భవిష్యత్తులో ఈ వైరస్ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో చేస్తాను. సో వాటిని మిస్ అవ్వకుండా ఉండేందుకు ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రజలకు ఎప్పుడూ కూడా నిజాలని తెలియచేయడమే ఈ వీడియో మరియు నా ఛానల్ యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు మనం చేయవలసిందల్లా మనం జాగ్రత్తగా ఉంటూనే మన చుట్టూ ఉన్న వారికి కూడా ఈ వ్యాధిని రాకుండా అరికట్టడం. ఒక సగటు పౌరుడిగా ఇప్పుడు అదే మన బాధ్యత. బికాస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.